మీరు ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అనేక అంశాల మీద మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారికి సంబంధించిన అంశంలో గత 4-5 రోజుల నుంచి కూడా ఎవరికి నచ్చినట్టు వారు అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. ఎవరి అభిప్రాయాన్ని వారు ప్రజల మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కొంతమంది రాజకీయ నిరుద్యోగులు దీన్ని మతాలకు అంటగడతా ఉన్నారు. రకరకాలుగా ఈ అంశం పక్కదారి పట్టిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు రిపోర్టు రాబోతా ఉంది, నివేదిక రాబోతా ఉంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాబోతా ఉంది. ఇప్పటి వరకు కూడా పోలీసుల విచారణలో కానీ పోలీసు వారు రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్లో కానీ హైదరాబాద్ నుంచి దాదాపు రాజమండ్రి వరకు కూడా ప్రవీణ్ పగడాల గారి వాహనాన్ని, బుల్లెట్ వాహనాన్ని ఎవరు కూడా వెంబడించలేదు. సీసీటీవీ ఫుటేజ్ ప్రతి టోల్గేట్ వద్ద ఓపెన్ చేశారు. అయితే మరి ఒక టోల్గేట్కి ఒక టోల్గేట్ మధ్యలో ఏం జరిగిందో అనేది మళ్ళీ రకరకాల ప్రశ్నార్థకమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో దాన్ని ఎవరు కూడా తప్పు పట్టడం లేదు. అది పూర్తిగా పోలీసు వారి విచారణలో తేలేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ అంశం మీద మీరేం చెప్తారు బమిడిపాటి గారు? సభాయే నమః. అందరికీ నమస్కారం. ముందుగా మనలో ఒక వ్యక్తి మరణించడం జరిగిందండి. మతాన్ని పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ మనలో ఒక వ్యక్తి, ఒక భారతీయుడు మరణించాడు. అందుకు తప్పనిసరిగా మనందరం కూడా బాధపడాల్సిన విషయం. తర్వాత అది కూడా రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన సందర్భంలో ఉదయం బయలుదేరినటువంటి ప్రవీణ్ గారు రాత్రి 11 గంటల ప్రాంతంలో మరణించారని మనం వార్తలు విన్నాము. ఈ మధ్యలో ఆయన ప్రయాణించినటువంటి సమయం అంతా కూడా కొన్ని చోట్ల ఆగడం జరిగింది, కొంత ప్రయాణం చేయడం జరిగింది. ఇక్కడ క్రిస్టియన్గా చనిపోయాడా, మనిషిగా చనిపోయాడా అని మనం ఆలోచించాలి. ఫస్ట్ ముందు మనిషిగానే ఆలోచించాలి. మనిషిగానే చనిపోయారు. ఒక మనిషి, ఒక సగటు భారతీయుడు మీరు అన్నట్టు. ఆ కుటుంబం క్రిస్టియన్ని కోల్పోయిందా, తండ్రిని కోల్పోయిందా? ఆ క్రిస్టియన్ కోల్పోయిందా, భర్తను కోల్పోయిందా? క్రిస్టియన్ కోల్పోయిందా, కొడుకుని కోల్పోయింది? అంటే ఒక మతానికి సంబంధించినటువంటి విశ్వాసం ఉన్న వ్యక్తి కాబట్టి క్రిస్టియన్గా మాట్లాడుతున్నాం. కానీ కోల్పోయింది మాత్రం వ్యక్తినండి. ఒక వ్యక్తిని మనం కోల్పోయింది. సరే, జరిగిన దుర్ఘటన అనేది చాలా బాధాకర విషయం. నిజంగా భగవంతుడి దయ వల్ల అది సాధారణంగా అనుకోకుండా ఆయన ప్రమాదంలో మరణించారనే తీర్పు రావాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రిపోర్ట్స్ అవన్నీ కూడా, ఎందుకంటే ఎవరు కూడా కక్షపూరితంగా ఆయన చంపకూడదనే కోరుకుంటున్నాను. ఎందుకు అంటే మనకి భాషా స్వతంత్రం, స్వేచ్ఛా స్వతంత్రం ఉందండి భారతదేశంలో. మనం నమ్మిన సిద్ధాంతాన్ని మనం తప్పనిసరిగా మాట్లాడవచ్చు. అలానే ఎదుటి వారిని తప్పు అని చెప్పడానికి ఆధారం లేదు మనం మాట్లాడటం. అయితే ఇక్కడ ప్రవీణ్ గారి విషయంలో ఎవరైనా చంపు ఉంటే, ఆయన గారిని హత్య చేసి ఉంటే అతన్ని హంతకుడిగా భావిస్తారు. ఒక హిందువుకు శిక్ష పడింది అంటారు. రేపు ఎవరైతే సమెక్స్ చంపాడో, ఒకళ్ళు చంపుంటే సమెక్స్కి ఆ సన్నాఫాన్ని పడుతుంది తప్ప సమెక్స్ హిందువు చంపాడు అందరూ. ఇది వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పింది బమిడిపాటి గారు. నిజంగా ఒకవేళ రిపోర్ట్లో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారని వస్తే, ఒక హిందువు చేస్తే హిందువు చేశాడని, ముస్లిం చేస్తే ముస్లిం చేశాడు అనకూడదు, ఒక నిందితుడు అతను అనాలని మీరు చెప్పిన పాయింట్ వ్యాలిడ్ పాయింట్. వాడిలో హిందుత్వం ఉంటే తప్పనిసరిగా చంపడు, ఇస్లామిక్ ఉంటే చంపడు, క్రిస్టియానిటీ ఉంటే చంపడు, క్రూరత్వం ఉంటేనే చేసేది. సూపర్. క్రూరత్వం ఉంటే చంపుతాడు. అతని పెంపకం తప్పైతే చంపుతాడు. అతని ఆలోచన విధానం తప్పైతేనే మాత్రమే చంపుతాడు. ఒకవేళ చంపుంటే ఖచ్చితంగా అలా జరగదని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఏ హిందుత్వం అయినా అండి, క్రిస్టియానిటీ అయినా, ఇంకొక ఇస్లాం అయినా వ్యక్తిని హత్య చేయమని ఎక్కడ చెప్పలేదండి. ఎక్కడా వ్యక్తిని హత్య చేయమని చెప్పలేదు. ఒక వ్యక్తిని నిరాధారంగా ఒక మాట అనమని చెప్పలేదు. ఒక వ్యక్తిని దూషించమని చెప్పలేదు. ఒక వ్యక్తిని సంహరించమని చెప్పలేదు. దానికి భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు తన శక్తి తను ఉపయోగిస్తాడు. కాబట్టి ఇవాళ ప్రవీణ్ గారి విషయంలో నేను అదే అనుకుంటున్నాను. చిన్నపిల్లలు తండ్రిని కోల్పోయారు. అసలు ఇదంతా పక్కన పెట్టి హిందువుల మీద దాడి చేస్తున్నటువంటి క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో, ఒక మాట అన్నారో, ముందు వారి కుటుంబానికి ఏం ఆధారాన్ని చూపించాలనేది ఆలోచించాలంటున్నా నేను. వారు ఎంతో సేవ చేశారు క్రిస్టియానిటీకి. సరే, ఇప్పుడు ఒక మాట అనేస్తారు, హిందువులు చంపేశారనే మాట అనేస్తారు. ఏమో దారి మధ్యలో వారు ప్రయాణిస్తున్న వెహికల్ ఇంకో వెహికల్ తగిలి ఉండొచ్చు, ఏదైనా కారుతోనో బండితోనో గొడవ ఉండొచ్చు, వారు కొట్లాట పెద్దదై ఉండొచ్చు. ఎన్నో చూస్తుంటాం మన మార్గ మధ్యంలో. మనం వెళ్తున్నప్పుడు కొట్టుకుంటూ ఉంటారు 2 బండ్లు గుద్దుకొని. అలా కూడా గబగబ మాట అనుకొని కూడా కొట్టుండొచ్చు ఎవరన్నా. ఆ రాత్రి కూడా 11 గంటలకి కొట్టేవాడు ముస్లిమా, హిందువా, క్రిస్టియన్ ఎలా తెలుస్తుంది?
పడిపోయిన వాడు లేపిన వాడే ఏ కులమో తెలియదు, 108కి ఫోన్ చేసిన వాడు ఏ కులమో తెలియదు. అవును, అలాంటప్పుడు చికిత్స చేసేటువంటి డాక్టర్ ఏ కులమో తెలియదు, అదే విధంగా కేసును విచారించేటువంటి పోలీస్ అధికారిది ఏ కులమో తెలియదు, అదే విధంగా పోస్ట్ మార్టం చేసినటువంటి ఎవరైతే సిబ్బంది ఉంటారో వారిది ఏ కులమో తెలియదు, ఏ మతమో తెలియదు, మనుషులే అందరూ. ఎన్నోసార్లు మనం ప్రయాణం చేసినప్పుడు కూడా గబక్కున ఎవరైనా అడ్డం వస్తే గబక్కున ఒక మాట అంటాం, వెంటనే వాళ్ళు కూడా కోపంగా అంటారు. సరే ఒకరిని తగ్గిపోతే కనుక ఏ కొట్టాట అవ్వదు, కొంచెం రెచ్చిపోయాం అనుకోండి తప్పనిసరిగా కొట్టాట అవుతుంది కదా 100%. ఏమో ఆ సమయంలో ఆ ప్రాంతంలో రాత్రిపూట ఏదన్నా వీరి బండికి ఏదైనా తగిలి ఉండొచ్చు, కోపం వచ్చి ఉండొచ్చు, వారు తిట్టుండొచ్చు, వీరు తిట్టుండొచ్చు. అసలు ఏం జరిగిందనేది పోలీస్ డిపార్ట్మెంటు, మనకున్నటువంటి న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద ఎంతో శ్రమ పడుతున్నారు వారు. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఈ హైదరాబాద్ నుంచి జరిగిన ప్రాంతం వరకు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తం కూడా సేకరించారు, దాంట్లో డాగ్ స్క్వాడ్ పెట్టారు. ఏం జరిగింది అని నిర్ధారించడానికి సైంటిఫిక్గా టెక్నికల్గా ఎంతో శ్రమ పడుతున్నప్పుడు నోటికొచ్చిన మాటగా హిందూ అనేసాడు, లేకపోతే హిందూ చంపేశాడు, క్రిస్టియన్ చంపేశాడు, ముస్లిం చంపేశాడు, ఈ వ్యక్తిగత ఆరోపణల వల్ల ఏమవుతుందంటే చనిపోయిన ప్రవీణ్ గారి ఆత్మకి ఎంత శాంతి జరుగుతుందో నాకు తెలియదు, కానీ బతికున్నటువంటి ఈ మతాలందరికీ కూడా 3 మతాలకి కూడా ఎంతో రకమైనటువంటి ఆత్మకి శాంతి జరగదు అని నా ఉద్దేశం. రైట్, మళ్ళీ వస్తాం సార్. షఫీ గారు, మనం బాధపడాల్సిన సమయం, ఎందుకంటే ప్రభుత్వము వెంటనే ఒక నిర్ణయం తీసుకుంది. అవును, మిత్రులు చెప్పారు. ఇప్పుడు మిత్రులు ఏమన్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఏదైనా జరిగి ఉండొచ్చు, సంయమనం పాటించాలి. అవును, సంయమనం పాటించకపోతే నిర్ధారణకు రాకుండా మన చుట్టూ ఉన్నటువంటి, ఇప్పుడు నాకు ముస్లిం స్నేహితులు ఉన్నారు, క్రిస్టియన్ స్నేహితులు ఉన్నారు. ఇప్పుడు ఒక మాట అన్న తర్వాత మన స్నేహితులు మనం వదులుకోగలుగుతామా? లేదు కదా. మొట్టమొదటి భారతీయుడు చనిపోయాడండి, ఒక భారతీయుడు అనుకోకుండా ప్రమాదంలో చనిపోయాడు. నాతో పాటు జీవించే ఒక వ్యక్తి, ఒక మానవుడు, అమ్మా నాన్న నాలాగే నన్నైతే కన్నారో అలాగే తల్లిదండ్రులు కన్నా ఒక మంచి వ్యక్తి చాలా చక్కటి విషయాలు చెప్తున్నారండి ముమ్మిడి గారు. సార్ చాలా గౌరవప్రదంగా మీకు అప్రిషియేట్ చేస్తున్నానండి, చాలా చక్కటి విషయాలు చెప్తున్నారు. మీరు అసలు మతాన్నే పక్కన పెట్టేసి ధర్మం గురించి మాట్లాడుతున్నారు, మానవత్వం గురించి మాట్లాడుతున్నారు. వాస్తవం సార్, చాలా మంచి విషయం సార్. క్రిస్టియానిటీ అయినా ధర్మమే చెప్పింది, హిందూ అయినా ధర్మమే చెప్పింది. ధర్మమే ఉంది. ధర్మము అంటే సాటి మానవుని గౌరవించడం, ప్రేమించడం, సహాయం చేయడం, ఇదే చెప్పి ఏ మతమైనా శాంతి సామరస్యాన్ని కోరుకోమని